అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒంగోలు నగరంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కూటమి పక్ష పార్టీలను ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ఆ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా అక్కడ కేక్ కటింగ్ తో పాటు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు నిర్వహించుకున్నారు. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు కూడా గెలిచి 1 year అవుతున్న సందర్భంగా మరి ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా మహిళలందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నెల్లూరు బస్టాండ్ నుంచి కూడా భారీ ర్యాలీ చేపట్టారు. ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ కూడా మరి కలెక్టరేటు, అద్దంకి బస్టాండ్ సెంటర్ నుంచి డిపో వరకు కూడా ఒంగోలు నగరంలో వేల సంఖ్యలో మరి కూటమి పక్ష నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా జనార్దన్ ఫ్యాన్స్ తదితరులు అందరూ భారీగా ఈ ర్యాలీలో భాగస్వాములు కావటం జరిగింది. తొలి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరిస్తూ ర్యాలీ కొనసాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ రోజు ఇచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం 3,000 ఉండే పెన్షన్ ని ఆ రోజు 4,000 ఏదైతే మన పథకాల్లో ఉన్నాయో దాన్ని ఒకదాన్ని ఆ రోజు అమలుపరిచారు. ఆ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ కూడా తొందరలోనే అది కూడా డేట్ కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి అమ్మఒడి కింద దగ్గర ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉంటారో 15,000 రూపాయల లెక్కన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఈ రోజు 8,750 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి కూడా అందించారు. అదేవిధంగా ఈ రోజు పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి 4 నెలలకి ఒక సిలిండర్ లెక్కన సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా అది కూడా మనం నాకు ఈ మధ్య తెలిసింది. నేను ఎప్పటి నుంచో మనం తిరుగుతున్నాం, డెవలప్ చేస్తా ఉన్నాం. మన దగ్గర ఇంకా మన దగ్గర ప్లాంటేషన్ జరగల. కారులో కమిషనర్ గారు అంటే ఏంటి కమిషనర్ గారు ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు మొక్కలు నాటలేదంటే వాళ్ళు కొంచెం బిల్లు వేస్తారు వాళ్ళు, అందుకని లేట్ అయింది బిల్లు ఇస్తా ఉన్నారు. మొక్కలు కూడా మనం బిల్లు లేకుండా, మట్టికి కూడా మనం బిల్లు లేకపోతే మనం ఇంత కార్పొరేషన్ లో ఏంటి పరిస్థితి అని అడిగితే అతను మనకి చెప్పింది పోయినసారి 5 సంవత్సరాల్లో కార్పొరేషన్ లో వచ్చే ట్యాక్స్ కానీ ఏదైనా 20 కోట్లు 22 కోట్లు ఉంటే మన అభివృద్ధికి మనం చేసుకుంటా ఉంటాం. ఆ సైకిల్ పాత ముఖ్యమంత్రిగా సైకిల్ ఉండే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో అన్ని కూడా సెంట్రలైజ్ చేశాడు. ఆయన కావాల్సి వాడుకుంటా ఉన్నాడు. దానికి డెవలప్మెంట్ ఇక్కడ ఉండేది కూడా ఏదైనా 1 కోటి రూపాయలు పెట్టాలంటే కూడా పైకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చే విధంగా దానికి ఒక జీవో పెట్టి ఆ 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ జీవోని ఈ మధ్య మార్చారు.